హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు లావణ్య గ్లామ్ రివ్యూస్. ఈరోజు వీడియో అయితే మింత్రా నుంచి నేను కొన్ని జ్యువెలరీస్ లైక్ ఇయర్ రింగ్స్ నేను ఆర్డర్ చేశాను. దాంట్లో జివారీ పల్స్ అనేటివి కొంచెం ట్రెండీ కదా, సో ఈ బ్రాండ్ నుంచి అయితే నేను ఇన్ని ఆర్డర్ చేశాను. దీని రివ్యూస్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము. మీరు కానీ నా వీడియోస్ చూడనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను వేర్ చేసిన ఇయర్ రింగ్స్ డ్రెస్ ఇది నేను లాస్ట్ హాల్ చేశాను, మింత్రా హాల్. అందులో దీని రివ్యూ ఇచ్చాను. ఇయర్ రింగ్స్ వచ్చి ఫ్రమ్ మీషో. ఇప్పుడైతే మనం మింత్రా నుంచి తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే చూడబోతున్నాం. ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి చిన్న సెట్ ఇచ్చాడు, అంటే ఓపెన్ చేద్దాం. ప్రతి ఒక్క దాంట్లో నేను ఆర్డర్ చేసిన దాంట్లో టూ ఐటమ్స్ వచ్చాయి. దీనికైతే ఒకదానికైతే ట్యాగ్ ఉండి వస్తుంది. ట్యాగ్ రిమూవ్ చేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకోరనమాట రిటర్న్ చేయడానికి. ఒకటి ట్యాగ్ లేకుండా వస్తే సమ్ టైమ్స్ రెండింటికి ట్యాగ్ ఉండడం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే నేను మీకు తీసి చూపిస్తాను. లైటింగ్ పడుతున్నట్టుంది. ఇది వచ్చి లైట్ బ్లూ కలర్. ఇవి మనం వేర్ చేసుకోవచ్చు, అంత బొరుగా ఏమనిపించవు. బట్ వెడ్డింగ్ సీజన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి. వెడ్డింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెట్ అయితే ఈ పింక్ వాళ్ళ కలర్ అన్నమాట. పింక్ నాకు ఈ రెండు కలిసి ఒకే సెట్ ఆర్డర్ చేసింది, ఒకే సెట్లో వచ్చాయి. దీని ప్రైజెస్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో కింద అయితే ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కటి. దీని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇదైతే ఒక సెట్ చూసారుగా, ఒకదానికి ట్యాగ్ వచ్చింది, ఒకదానికి ట్యాగ్ లేకుండా వచ్చింది. బోత్ దెన్ ఇదైతే ఒక సెట్ అయిపోయింది కదా, ఇంకొకటి చూద్దాం. సేమ్ అలాంటి బాక్స్లోనే వచ్చాయి. సో వీళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఇది అనదర్ సెట్. దీంట్లో కూడా మనకి టూ ఇయర్ రింగ్ సెట్స్ వచ్చాయి, చూడొచ్చు. ఒకటి గ్రీన్ కలర్ విత్ లోటస్ అన్నమాట. పైన లోటస్ వచ్చి మళ్ళీ స్క్వైర్ వచ్చి మళ్ళీ కింద మనకి పల్స్ అయితే ఇచ్చాడు, చూడండి. ఓకేనా. ఇటుపక్క వచ్చి లైక్ ఓన్లీ రెడ్ కలర్లో ఇచ్చి దీనికంటూ పూసలు ఇచ్చాడు, ఇట్లా రౌండ్గా పూసలు ఇచ్చాడు. ఇవి కొంచెం వెయిట్ అనిపిస్తాయి. వెయిట్ బేర్ చేయగలనన్న వాళ్ళకైతే ఇవి ఓకే. బట్ వెడ్డింగ్ లుక్ అయితే కొద్దిసేపు ఎప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కాకుండా సమ్ టైమ్స్ కొందరు డాలర్ ఇలాంటివి కాకుండా పూసలతో వేసుకుంటారు కదా వాళ్ళ అవుట్ఫిట్ మీదకి, వాటికి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి కూడా దీనికి కూడా పూసలు ఉంటాయి కదా, బీట్స్. ఆ బీట్స్ అంటే దానికి మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో అందుకు అలాంటి అవుట్ఫిట్స్ ఏమన్నా ఉంటే ఇది నేను రికమెండ్ చేస్తాను. తర్వాత ఈ బిగ్ బన్ అంటే ఇది బిగ్ బన్ కాబట్టి దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనకి పెద్దగా ఉన్నాయి. సో ఈ ప్యాకేజింగ్, ఈ ఆర్డర్ వాల్యూ వచ్చి 412 రూపీస్ పడింది నాకు. 412కి 2 బిగ్ సైజ్ 1 వస్తాయి అన్నమాట. లైక్ వెడ్డింగ్, లైక్ హల్దీ, రిసెప్షన్స్, ఎవరైనా కొంచెం గ్రాండ్ ఈవెంట్స్ చేసుకుంటారు కదా వాళ్ళకైతే మంచిగా ఇలా ర్యాపర్తో ర్యాప్ చేసి ఇచ్చారు మనకి. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోడక్ట్ మంచిగా ఉండాలి, ఏది పోకూడదు అని చెప్పి. యూ కెన్ సీ అన్నమాట, ఇలా ఉన్నాయి సెట్. నాకు కొంచెం లైటింగ్ పడుతున్నట్టుంది, సో అందుకు కొంచెం ఓకే 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 ఇప్పుడు మీకు బాగా తెలుస్తుంది. ఈ 2 అన్నమాట. దీనికైతే ట్యాగ్ ఇచ్చాడు, దీనికైతే ట్యాగ్ ఇవ్వలేదు. ఇది కూడా లైక్ హెవీ అన్నమాట. మనకి లైక్ పింక్ కానీ బ్లూ కానీ ఏదైనా అవుట్ఫిట్ ఉంది, దాంట్లోకి మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలంటే ఇది తీసుకోవాలి. లైక్ హల్దీకో
మ్యారేజెస్‌కి, ఈవెంట్స్‌కి, ట్రెడిషనల్ వేర్‌కి ఇలాంటి వాటికంతా ఇవి చాలా బాగా సెట్ అయ్యాయి. సమ్‌టైమ్స్ మీరు నార్మల్ కుర్తీస్ వేసుకున్నా గూడా ఇట్ విల్ బి లుక్ వెరీ గుడ్ అనమాట. అనదర్ థింగ్, ఆహ్, అదొక ప్యాకేజ్ చెప్పాను గదా! 412 పడింది. ఇది ఇంకొక అనదర్ ప్యాకేజ్. ఆహ్, ఇది ఓపెన్ చేసి చూద్దాము. దీంట్లో అయితే నాకు ఈ 2 సెట్స్ వచ్చాయి. సేమ్ లైక్ 2 సెట్స్ బట్ 2 డిఫరెంట్ ప్యాకేజింగ్‌తో ఇచ్చాడు. రెండిటికి దీనికి వాడు ట్యాగ్ ఇచ్చాడు. చూడొచ్చు. ఇవి నాకు మంచిగా అనిపించాయి. బట్ పెట్టుకుంటే వెయిట్ ఉంటాయి కదా! సో, కొద్దిసేపు అయితే బానే ఉంటాయి ఫోటోషూట్‌కో, మ్యారేజెస్‌కి అనేటివి. బట్ ఎవరైతే నా రికమెండేషన్ ఏంటంటే, ఎవరైతే అప్‌కమింగ్ రిసెప్షన్, వెడ్డింగ్ ఈ ఈవెంట్స్ ఉంటాయో వాళ్ళకి మంచిగా పెద్ద ఇయర్ రింగ్స్ కావాలా, లుకింగ్ గుడ్ ఉండాలా, అట్రాక్టివ్ ఉండాలా. సో, అలాంటి వాటికి నేను రికమెండ్ చేస్తా. ఈ ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. లుక్ కూడా ఇయర్ రింగ్స్ ఏదో ఒక లైక్ యావరేజ్‌గా అనిపియకుండా ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. వేర్ చేసిన తర్వాత లుక్కే చేంజ్ అయిపోతుంది. అంత మంచిగా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ మీకైతే నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి. ఎలివేట్ అవుతారు మంచిగా. అది తెలిసిపోతుంది ఎలివేట్ ఎలా అవుతుందో. నేను వేర్ చేసి మీకు ఒక ఐడియా వస్తుంది కదా! ఒక వేర్ చేసి చూపిస్తా. బట్ వెయిట్ అయితే ఉంటదండి. వెయిట్ అయితే పక్కా. మీరు చూడొచ్చు. తెలుస్తోందా మీకు కొంచెం? అప్పుడే లుక్ ఎలివేట్ అయినట్టు అనిపిస్తోందనుకుంటా. సో, ఇవైతే అన్ని పల్స్ అయితే చాలా మంచిగున్నాయి. హ్మ్. అన్ని పూసలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. గో ఫర్ ఇట్. నాకైతే చాలా నచ్చాయి. సంథింగ్ దీని ప్రైస్ కూడా అండర్ సంథింగ్, అదైతే నేను చెప్పాను గదా! 200 అలా చెప్పా గదా! మేబీ ఒక 400 చెప్పా గదా! ఇవి మేబీ 350 ఉండొచ్చు. ఎందుకంటే ఇవి దానికంటే కొంచెం సైజ్‌లో చిన్నవి. అవి సైజ్ దీనికంటే పెద్దవి గాబట్టి. సో, మీకైతే హెవీ హెవీగా మనము లైక్ ఎలా చెప్తానంటే మీకి, హెవీగా మనము ఒక లెహెంగా ఉంది. హెవీగా వేసుకుంటున్నాము. ఆ లెహెంగాకి కొంచెం హెవీగా దానికంటూ సెట్ అయ్యేలాంటి ఇయర్ రింగ్స్ ఉండాలి. అప్పుడు ఔట్‌ఫిట్‌కైతే మనకి సెట్ అయిపోతది. సో, అలాంటివి అయితే మీరు పర్చేస్ చేయాలి. ఏమన్నా వెడ్డింగ్ ఉంటే మాత్రం జివరి ఆహ్, పెరల్స్‌లో మీరు ఆర్డర్ జేసుకోండి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. నేనే ఏంటి, ఈ దీని నేమ్ ఏంటి, బ్రాండ్ ఏంటి, ఎలా ఉంటది, మనం ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాము, క్వాలిటీ ఎలా ఉంటది, ఇన్ ద సెన్స్‌లో నేనిదైతే ఇవన్నీ పర్చేస్ చేశాను. బట్ నాకైతే నచ్చాయి. ఫినిషింగ్ అయితే సూపర్. ఫినిషింగ్ వెరీ, వెరీ సూపర్ అనమాట. మీరు చూడొచ్చు. నాట్ ఓన్లీ దిస్ ప్రోడక్ట్, అన్ని ప్రోడక్ట్‌లోనూ వాళ్ళ ఫినిషింగ్, వాళ్ళ ఆహ్, ప్రోడక్ట్‌కున్న క్వాలిటీ చేంజే లేదు. చాలా అంటే చాలా బావుంది. సో, ఇప్పుడు అట్ లాస్ట్ నేను ఈ బాక్స్ ప్యాకేజింగ్‌లో ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఇది జ్యువెరీ పల్స్ కాదు. సమ్ అదర్‌లో నేను ఆర్డర్ చేసుకున్నాను. ఆహ్, సమ్ 3 సెట్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాము. ఇవెలా ఉంటాయో అని చెప్పేసి ఆర్డర్ చేశాను. నాకీ ఈ క్వాలిటీ చూస్తే ఏమనిపించిందనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఆహ్, హాల్ చేశాను కదా! మీషో. సో, మింత్రా. మింత్రా, మీషోకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇదొక సెట్. ఇదొక సెట్. ఇదొక సెట్. బట్ వెన్ కంపేర్ టు నాకు మీషోలో కొంచెము లైట్ వెయిట్‌గా అనిపించాయి. ప్రైజెస్ వచ్చి నార్మల్‌గానే అనిపించాయి. పెద్దగా ప్రైజెస్ ఏం లేవు. ఆహ్, కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ రింగ్స్ చాలా బరువున్నాయి. నేను కంపేర్ చేస్తే ఈ 3 ఇయర్ రింగ్స్‌లోనూ వెయిట్ చాలా ఎక్కువుంది. అండ్ ఆల్సో లుక్ అంత మంచిగా అనిపియలేదు. ప్రైస్ గూడా హైగా ఉంది. నాకు వర్త్ అనిపించలేదు. వెన్ కంపేర్ టు దిస్ ఇట్ విల్ ఎలివేట్‌నా అట్లా ఉంటే ఓకే. బట్ ఇవి చిన్నవి. చిన్నవి ఎలా ఉండాలో కొంచెం లైట్ వెయిట్‌గా ఉంటే ఓకే. బట్ ఇవి వెయిట్ చాలా ఉన్నాయి.
లైక్ మనం పెద్ద కమ్మలు పెట్టుకున్నట్టు ఫీల్ వస్తది. చెవు లాగుతది. ఇట్లాంటివంతా అనిపిస్తాయి. ఐ వోంట్ రికమెండ్ అనమాట. ఈ ఈ నేను ఇంతకు ముందు చూపించినవైతే వెడ్డింగ్‌కైతే పర్ఫెక్ట్. ఇలాంటివైతే రికమెండ్ చేయను. ఇంకొన్ని ఏవన్నా ఇయర్ రింగ్స్ నాకు నచ్చితే నేను ఆర్డర్ చేసినాక రివ్యూస్ ఇచ్చినప్పుడు చెప్తాను మీకు ఎలా ఉన్నాయి అనేసి. అపార్ట్ ఫ్రమ్ వెడ్డింగ్ సీజన్‌కైతే ఈ జ్యువెల్లరీ అయితే సూపర్‌గా ఉంటది. సో, నా వీడియో, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటది. అనదర్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తున్నాను. బాయ్ బాయ్.